బ్రేకింగ్ న్యూస్. భూపాలపల్లి జిల్లా సింగరేణిలో కాంట్రాక్ట్ కంపెనీలు బరితెగించాయి. ప్రధానంగా పర్యవేక్షణ లోపం కొరవడి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. OC2 గనిలో గ్రేడర్ వాహనం ఢీకొని కార్మికుడు చనిపోయాడు. అదేవిధంగా జనవరి 10వ తారీఖున OC3 గనిలో బ్లాస్టింగ్ ఘటనలో కార్మికుడు సాయి కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక జనవరి 8వ తారీఖున వోల్వో వాహనం ఢీకొట్టడంతో ఓ కార్మికుడు అన్వర్ అక్కడికక్కడే చనిపోయాడు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ కంపెనీపై చర్యలకు సింగరేణి సంస్థ వెనుకడుగు వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ సంస్థ మౌనంగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా పని భారంతోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణిలో వరుస ప్రమాదాల గురించి, అధికారుల అలసత్వం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరుస ప్రమాదాలు జరుగుతున్న అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఆ రక్షణ చర్యల్లో ఎందుకు లోపం కనిపిస్తోంది? మైన్స్ లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి కావచ్చు, సింగరేణి సంబంధించిన ఉద్యోగి కావచ్చు, సింగరేణి మైన్ సేఫ్టీ రూల్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మైన్స్ యాక్ట్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ మెజర్స్ కంపల్సరీ తీసుకోవాలి. పీరియాడికల్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రతి నెల దానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకొని అక్కడ డ్రాబ్యాక్స్ ఉంటే కంప్లీట్ గా పర్మిషన్ కూడా రద్దు చేస్తారు. ఒకవేళ ఆ కండిషన్స్ ను ఫాలో అవుతూనే మైనింగ్ అంతా జరుగుతూ ఉంటే దానికి సంబంధించి మళ్ళీ రెన్యువల్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా రెగ్యులర్ గా సెంట్రల్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీకి సంబంధించిన సంస్థ, ధన్బాద్ చెందినటువంటి హెడ్ క్వార్టర్ సంస్థ పర్యవేక్షణ చేయాలి. కానీ గత 2 నెలల నుంచి పూర్తిగా ఈ యొక్క మైన్స్ లోపల సేఫ్టీ మెజర్స్ సంబంధించి ఎటువంటి యాన్యువల్ రిపోర్ట్ కూడా సిద్ధం చేయనట్టుగా తెలుస్తుంది. మరోవైపు భూపాలపల్లి సింగరేణి లోపల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ అక్కడ ఓబీ వర్క్, ఓవర్ బర్డెన్ వర్క్, మైన్స్ ఓపెన్ కాస్ట్ గన్నుల లోపల మట్టి తవ్వకాలు, మట్టిని అక్కడ నుంచి సేకరించడం, బయటికి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఈ యొక్క సంస్థ చూసుకుంటుంది. ఈ సంస్థ కింద దాదాపు 1400 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఈ కార్మికులు సింగరేణి రూల్స్ ప్రకారం 8 గంటలు మాత్రమే పని చేయాలి. కానీ 12 గంటలకు పైగా అక్కడ వీళ్ళతో పనులు చేయించడము, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఓవర్మెన్స్ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ ఓబీ వర్క్ అంతా కూడా పర్యవేక్షణ జరగాలి. దాదాపు ఒక్కొక్క సైట్ లోపల దాదాపు 3 ఓవర్మెన్స్ పర్యవేక్షణ చేస్తుండగా ఈ యొక్క ప్రైవేటు కంపెనీకి సంబంధించినటువంటి ఆ సైట్ ఇన్ఛార్జీలు, సూపర్వైజర్లు, వర్క్మెన్స్ అక్కడ పనిచేయాలి. కానీ అటువంటి నిబంధనలు ఏవి పాటించకుండా 12 గంటల పైగా పనులు చేయించడంతోనే వాళ్ళంతా పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి సింగరేణి యూనియన్ ప్రతినిధులు అయితే ఆరోపిస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే 2 మృత్యువాత పడడం, మరొక వ్యక్తి తృటిలో ప్రాణాపాయానికి తప్పించుకున్న ఘటనకు సంబంధించి కూడా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా DGMS నుంచి ఒక కమిటీ వస్తుంది. కమిటీ అక్కడ రిపోర్టు సిద్ధం చేసి ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సింగరేణి యాజమాన్యం కనుక పూర్తి స్థాయి సేఫ్టీ మెజర్స్ పాటించకపోతే యాజమాన్యం సంబంధించిన OCలో ఆ సీవ్ లోపల పూర్తిగా బొగ్గు వెలికిత కూడా నిలిపివేయాలంటూ కూడా ఆర్డర్స్ ఇస్తుంది. కానీ ఇలాంటి ఏవి జరగకపోవడంతో అసలు అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థకు, అదేవిధంగా DGMS సంబంధించిన అధికారులకు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయటువంటి ఒక అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సింగరేణి సంస్థ కూడా అక్కడ ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నా కూడా సింగరేణి సంస్థ ఎందుకు ఒత్తిడి చేయట్లేదు, దీనిపై విచారణ చేయట్లేదు అనేది కూడా చాలా అనుమానాలు అయితే రేకెత్తిన పరిస్థితి. 2 మృతి చెందినటువంటి ఘటన లోపల FIR నమోదు చేశారు. ఘటనకు ప్రమాదం అంటూ కూడా ఆ FIR నమోదు చేసి ఆ చిత్తగాతులకు కొంత పరిహారం ఆ కంపెనీ ఇస్తుంది. కానీ ఇట్లాంటివి జరగకుండా ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చాలా అనుమానాలు అయితే రేకెత్తిన పరిస్థితి. దీనికి సంబంధించి DGMS పూర్తిగా స్పందించి ప్రతి నెల అక్కడ ఇన్స్పెక్షన్ చేసి అసలు అక్కడ కండిషన్స్ పనిచేసే విధంగా ఉన్నాయా, కార్మికులను ఇబ్బంది పెడుతున్నారా, బానిసల్లా పనిచేస్తున్నారా, దానిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపితే పూర్తి అక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యము, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించినటువంటి ఏకపక్ష ధోరణి బయటకు వస్తుంది. ఎంతో మంది విలువైన ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఒక వర్షం చూడాలి. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఏమైనా స్పందిస్తుందా, లేకుంటే సింగరేణి యాజమాన్యం స్పందిస్తుందా కూడా చూడాలి. రోహిత్, అసలు ఎందుకు మరి మైన్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు సరైన పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది? ప్రధానంగా ప్రస్తుతం సింగరేణి ఏరియాకి సంబంధించి OC ఓపెన్ కాస్ట్ గన్ 2, ఓపెన్ కాస్ట్ 3 3 ఉన్నాయి. సో ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్ల లోపల ఈ ఏదైతే ఓబీ వర్క్, ఓవర్ బర్డెన్ వర్క్ ఉంటుందో అక్కడ పనికిరాని రాళ్లను, మట్టిని, కంప్లీట్ గా మొరాన్ని తరలించాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత
బొగ్గు వెలికితీత పని మాత్రం సింగరేణి ఎంప్లాయీస్ చూసుకుంటారు. సో అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో నుంచి ఈ యొక్క సంస్థ దాదాపు 3 ఏళ్లకు మాత్రమే ఈ యొక్క సంస్థ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కరోనా కారణంగా కొంత పనులు జరగలేదంటూ కూడా మరో 2 ఏళ్లు పొడిగించారు. కానీ ఈ సంస్థకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఇప్పటివరకు కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర ఓవర్ బర్డెన్ పనులు చేసిన మెషినరీకి సంబంధించినటువంటి పూర్తి మెషిన్ అందుబాటులో లేదు. కార్మికులను కూడా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పనుల్లో పెడుతున్నారు. దీనిలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినా కూడా సింగరేణి యాజమాన్య Right. గతంలో ఎండీగా ఉన్నట్టు జీఎం ఉన్నటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మార్పు తర్వాత కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటే కొంతమంది సింగరేణి యాజమాన్యంలో అధికారులు కొంతమంది తనకు వంత పారుతున్నటువంటి చర్చ జరుగుతుంది. అందుకే అటు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి డీజీఎంఎస్ నుంచి కూడా ఎటువంటి ఎంక్వైరీ రాకుండా అడ్డుకుంటారని చర్చ జరుగుతుంది. సో దీనిపై ఓవరాల్ గా సింగరేణి యాజమాన్యం అదేవిధంగా వాళ్ళు చేసిన చర్యలపై కనుక చర్య పూర్తి దర్యాప్తు జరిపితే అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా అనే విషయాలు బయటకు వస్తాయి. Right. ఇట్లాంటి కంపెనీలపై చర్యలు తీసుకుంటే ఓవైపు కార్మికుల ప్రాణాలు కూడా పోకుండా కాపాడే సిచ్యువేషన్ ఉంటుంది. ఒక ప్రధాన డిమాండ్ అయితే కార్మికుల నుంచి వస్తుంది. చూద్దాం ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఇటువంటి ప్రమాదాలు ఆపే అవకాశం అయితే ఉంటుంది. రైట్ వేణు.